వరంగల్ జిల్లాకు చెందిన స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గూడూరు మండలంలోని కొంగరగిద్దే గ్రామంలో సాయంత్రం మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు మంగళహారతి పట్టి మంత్రి సత్యవతి రాథోడ్ కు స్వాగతం పలికారు. దీంతో మంగళహారతిలో మంత్రి డబ్బులు పెట్టి ముందుకు కదిలారు. కాగా విషయం గమనించిన కొందరు వ్యక్తులు ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు వీడియో ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపారు. మంగళహారతిలో డబ్బులు పెట్టినట్టు తెలపడంతో మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు 171E, 171H, AIC తదితర సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదు చేశారు. గూడూరు నుంచి మీ ప్రతినిధి సీతారాం అందరికీ అది మేడం వెళ్ళిపోతాండి. గూడూరు నుంచి మీ ప్రతినిధి సీతారాం అందరికీ అది మేడం వెళ్ళిపోతాండి. గూడూరు నుంచి మీ ప్రతినిధి సీతారాం అందరికీ అది మేడం వెళ్ళిపోతాండి. గూడూరు నుంచి మీ ప్రతినిధి సీతారాం అందరికీ అది మేడం వెళ్ళిపోతాండి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గూడూరు మండలంలోని కొంగరిగిద్దే గ్రామంలో సాయంత్రం మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు మంగళహారతి పట్టి మంత్రి సత్యవతి రాథోడ్ కు స్వాగతం పలికారు. దీంతో మంగళహారతిలో మంత్రి డబ్బులు పెట్టి ముందుకు కదిలారు. కాగా విషయం గమనించిన కొందరు వ్యక్తులు ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు వీడియో ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపారు. మంగళహారతిలో డబ్బులు పెట్టినట్టు తెలపడంతో మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు 171E, 171H, IPC తదితర సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదు చేశారు. అది మేడం వెళ్ళిపోతాండి. గూడూరు నుంచి మీ ప్రతినిధి సీతారాం అందరికీ అది మేడం వెళ్ళిపోతాండి.
గూడూరు నుంచి మీ ప్రతినిధి సీతారాం. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కౌండన్య ఫోన్ ఇన్లో అందిస్తారు. కౌండన్య. ఎన్నికల నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్కి ఈసీ నియామకాలని ఉల్లంఘించిన నేపథ్యంలో కూడా కేసు నమోదవడం కూడా జరిగింది. గూడూరు మండలం మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారం జరిగిన నేపథ్యంలో అక్కడ ఎన్నికల నియమాలు ఉల్లంఘించినట్టు కూడా ఇప్పటికే కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. గూడూరు మండలంలోని కుంగారిగిద్ద గ్రామం అభ్యర్థి అయిన శంకర్ నాయక్ తో కలిసి అక్కడ గ్రామంలో కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో మహిళల ఆరతి పాలనలో కూడా డబ్బులు వేసిన సందర్భంలో కూడా అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎన్నికల అధికారులపై ఇక్కడ కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రిపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద 171E 171H IPC RW 188 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఎవరు కూడా డబ్బులు పంచకూడదన్న నిబంధన ఉన్న నేపథ్యంలో కూడా ఈ కేసు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో వారు ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఆ మహిళలకు డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో అధికారులు వాటిని వీడియో తీసి దీనిపై కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తనపై కూడా పలు నిబంధనలకు వైపు సెక్షన్ల కింద కూడా కేసు నమోదవడం జరిగింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన నేపథ్యంలో వీటి చేయడం జరిగింది. అయితే దీనిపైన చర్యలు తీసుకుంటారని కూడా ఇప్పటికీ ఈసీ కూడా చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో సాధారణంగా ఇటు రాజకీయ నాయకులు ఎవరు కూడా డబ్బుని పంచకూడదనే నియమావళి కూడా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆమె హారతి పాలనలో 4,000 వరకు కూడా వేసిన మనకు కనిపిస్తుంది. కాకపోతే అధికారులు మాత్రం దీన్ని డబ్బు పంచే కోణంలోనే చూసి దీనిపైన కేసు కూడా నమోదు చేసిన కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దానిపైన కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరిగిందని కూడా పరిశీలన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.